సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అని సమాజానికి చాటి చెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ స్ఫూర్తితో పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో వింత పరిస్థితి ఎదుర్కొంటుంది. పార్లమెంట్ ఎన్నికల సాక్షిగా ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండుగా చీలిపోయింది. ఖమ్మం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం బీజేపీకి మద్దతు ప్రకటించగా, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం పార్లమెంట్ మాజీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు కురపాటి వెంకటేశ్వర్లతో పాటు ఖమ్మం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గుత్తా సీతయ్య, టీడీపీ ఖమ్మం నగర అధ్యక్షులు విజయ్తో పాటు పలువురు ముఖ్య నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. టీడీపీకి చెందిన రెండు ప్రధాన వర్గాల్లో ఒక వర్గం బీజేపీకి మద్దతు ఇవ్వగా, మరో వర్గం అధికార కాంగ్రెస్కి మద్దతు పలికాయి. ఎవరికి వారు ఆయా పార్టీలతో జత కట్టి ర్యాలీలో చేపట్టారు. దీంతో టీడీపీ తీరుపై రాజకీయ పరిశీలనలో తీవ్ర చర్చకు దారితీసింది. ఇందుకు సంబంధించి టీడీపీలో నెలకొన్న వింత పోకడకు సంబంధించి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురపాటి వెంకటేశ్వర్లతో మా కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాకయ్య ఫేస్ టు ఫేస్. పేదవాడు కడుపు నిండా బొవ్వ తినాలి, కూడు గుడ్డ నీరు అనేది పేదవాడికి దక్కినప్పుడే అసలైన సంక్షేమం అని చెప్పిన అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోటి ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల సాక్షిగా ఖమ్మంలో రెండుగా చీలిపోయిందా అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచినటువంటి టీడీపీ ఈరోజు ఒక భాగం అనూహ్యంగా బీజేపీ వైపు అడుగులు వేయడం వెనుక కొంత చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు టీడీపీ పైన వేటు టీడీపీ కాంగ్రెస్తో ఉంటుందా, బీజేపీతో కలిసి పనిచేస్తుందని తెలియజేసేందుకు మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు, మనతో పాటు కూరపాటి వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగితే సార్ నమస్తే, చెప్పండి. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఒక భిన్నమైనటువంటి పోకడకి తెరలేపింది. ప్రధానంగా ఒక వర్గం బీజేపీ వైపు, మరో వర్గం కాంగ్రెస్ వైపు పయనిస్తుంది. అసలు ఏ వర్గం ఏది స్పష్టమైనటువంటి ఒక దిశానిర్దేశంలో ముందుకు పోతుంది టీడీపీకి సంబంధించి? ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఒక మంచి రోల్ తీసుకోవడం జరిగింది. అప్పుడు విభేదాలు లేవు, ఇప్పుడు కూడా విభేదాలు లేవు. అందులో ఎక్కడ కూడా వర్గాలని కానీ విభేదాలని కానీ లేవు. కేవలం ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కేవలం అవగాహన లోపం. ఈ అవగాహన లోపానికి ప్రధాన కారణం రాష్ట్ర కమిటీ నుంచి ఒక స్పష్టమైన ఆదేశం అధికారికంగా రాకపోవడం అని నేను భావిస్తున్నా. వాస్తవంగా మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, అందువల్లనే వాళ్ళ ఆదేశాల మేరకే పెట్టామని చెప్పి సాక్షాత్తు టీడీపీ పార్టీ ఆఫీసులోనే ఒక వర్గం సమావేశం పెట్టి దీన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ విషయంలో నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నేను ఆయన నాకంటే పెద్దవాడు, అధ్యక్షుడు, పార్లమెంటరీ అధ్యక్షుడు. గతంలో నేను 2 టర్మ్ 4 సంవత్సరాలు అదే పార్లమెంట్ అధ్యక్షుడిగా ఖమ్మం పార్లమెంట్ చేశాను. ఎక్కడ విభేదించడం జరిగిందంటే, మనం ఒక పార్టీ అభ్యర్థి వచ్చారు, వారికి మద్దతు ప్రకటించడం, మరొక పార్టీ అభ్యర్థి వచ్చారు, వారికి మద్దతు ప్రకటించడం, మరొక అభ్యర్థి ముగ్గురు వచ్చారు, అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్, ముగ్గురు అభ్యర్థులకి వచ్చిన సందర్భంగా మామూలుగా వచ్చిన వాళ్ళకి మర్యాద చేసి మనం గౌరవంగా పంపిస్తాం. కానీ కూర్చోబెట్టి శాలువాలు కప్పి మద్దతు ప్రకటించడం అనేది అది మా తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల లక్షణం అని నేను భావించట్లేదు. అలా ప్రకటించడం వెనక మతలబ్ ఏంటి? కాబట్టి మనం దాన్ని తప్పుగా తీసుకోకుండా మనం ఖండించడం అనేది జరగలేదు. కారణం ఏంటి అంటే, దానికి రాష్ట్ర కమిటీ నుంచి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జ్, పోలిట్ బ్యూరోస్ ఉన్నారు, తర్వాత అధికార ప్రతినిధులు ఉన్నారు, నేను కూడా రాష్ట్ర కమిటీలో ప్రధాన కార్యదర్శిని. ఇంతమందితో సమావేశం జరిగిన తర్వాత అక్కడ తీసుకున్నటువంటి రాష్ట్ర కమిటీ ఏదైతుందో జాతీయ కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ ప్రెస్కి ఇవ్వాలి. అది సహజంగా ఎప్పుడైనా జరిగే విధానం. అది జరిగిందా? ప్రెస్కి ఎక్కడైనా వచ్చిందా? ఎందుకు తొందరపడి అలాంటి వచ్చిన వాళ్ళందరికీ మేము మద్దతు ప్రకటించడం అనేది మా పార్టీ యొక్క ఉన్నతి దెబ్బతింటుందనేది నా బాధ. అందుకోసం వారు చెప్పితే వినని పరిస్థితిలో ఆ 3 సమావేశాలకు నేను పోలేదు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ ఆశయాలు, తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసులు, కరుడు కట్టిన రాజకీయ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తెలుగుదేశంలో అధికారం కోల్పోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా పార్టీని పట్టుకొని ఏ పార్టీకి లేనటువంటి క్యాడర్ ఇలా తెలంగాణలో, అదేవిధంగా ఖమ్మంలో ఇంకా బలంగా ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని
నేను దాన్ని ఖండించకుండా దానికి ఆబ్సెంట్ కావడం జరిగింది. ఇక్కడ నగర కమిటీ అధ్యక్షుడు వడ్డే విజయ్ గారు ఉన్నారు, నాతో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కమిటీ ఇన్ఛార్జ్ గుత్తా సీతయ్య గారు, టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శి మన భాస్కరరావు గారు ఉన్నారు. మీ అందరూ కూడా ముఖ్యులందరూ కూర్చొని వాళ్ళు చేస్తున్నటువంటి పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని గురించి అందరి అభిప్రాయం సేకరించా. దాంట్లో ఎవరు కూడా ఇది మంచి విధానం కాదు, ఎన్టీఆర్ ఆశయాలకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఈ దానికి మన సొంత నిర్ణయం తీసుకోవడం మరి మంచిది కాదన్నారు. దానికి వారు ఏం సమాధానం చెప్తారంటే, అక్కడ బీజేపీ జనసేన టీడీపీ పొత్తుంది కదా ఆంధ్రాలో, మరి తెలంగాణలో కూడా దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా అని మాట్లాడారు. నేనన్నా అది తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉంది, పొలిట్ బ్యూరో వస్తున్నారు, ఎక్కడ ఏ రకమైనటువంటి స్పష్టమైన సంకేతం లేకుండా పైగా బీజేపీ కిషన్ రెడ్డి గారు ఆయనే మాకు ఏ పార్టీతో పొత్తు లేదని డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు అటెండ్ కావాల్సి వచ్చింది, దాన్ని స్వీకరించాల్సి వచ్చింది? ఆయన ముగ్గురు అభ్యర్థులను పిలిచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది? అది మీకు ఏమన్నా స్పష్టమైన ఆదేశం ఉందా జాతీయ పార్టీ నుంచి మీరు కాంగ్రెస్తో నడవండి కానీ, లేదా అసెంబ్లీలో ఉన్న పొత్తును మీరు కొనసాగిస్తున్నారా? ఎస్, దానికి ప్రధాన కారణం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పుడు కూడా స్పష్టమైన ఆదేశం లేదు మా బాబు గారి దగ్గర నుంచి కానీ, జాతీయ కమిటీ కానీ, రాష్ట్ర కమిటీ నుంచి కానీ. కానీ దాన్ని మేమేం చేస్తామంటే మాకున్న రాజకీయ అనుభవంతో ఇక్కడ స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గత 2018 ఎలక్షన్స్లో అక్కడ మా గవర్నమెంట్ ఓడిపోవడానికి, మా నాయకుడు ఓడిపోవడానికి, చంద్రబాబు నాయుడు గారిని ఓడిపోయడానికి ఏపీలో కేసీఆర్ జగన్ కలిసి ఓడించారు. ఇక్కడ మా ప్రభుత్వాన్ని, మా నాయకులను కూడా ఇక్కడ పూర్తిగా పునాదులు లేకుండా చేయాలని చూసినాం. అటువంటి కేసీఆర్కి కేటీఆర్కి తగిన బుద్ధి చెప్పాలనుకున్నాం. దాన్ని ఆసరాగా తీసుకొని మళ్ళీ అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేసి మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ఆయన ఇంటికి పంపించడం కోసం మా నాయకుడు చెప్పకపోయినా కేసీఆర్ మీద ఆయన చేసిన కామెంటు, కేటీఆర్ గారు చేసిన కామెంటు జైల్లో ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి వ్యతిరేకంగా మేము పనిచేసాం. అంతేగాని కాంగ్రెస్కి ప్రేమతో కాదు. దుష్ట పరిపాలనకి, అవినీతి పాలనకి కేసీఆర్ చేసినటువంటి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి 7 లక్షల కోట్ల అప్పు చేసి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల మీద భారం పెట్టి మరి నేను ప్రగతి పదంలో తీసుకుపోతున్నా అని చెప్పంటే దాన్ని వ్యతిరేకించి దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి ఇక్కడ ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ని గెలిపించడంలో మా పాత్ర కూడా ప్రధానంగా ఉన్నది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక వెలుగువీరిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతోమంది మంత్రులని జిల్లా నుంచి రాష్ట్రానికి ప్రజాప్రతినిధులకి పంపించిన జిల్లా ఇది. ఈ మధ్యకాలంలో మీరు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు అధ్యక్షులుగా ఉండి కూడా మీ సారథ్యంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ చాలా అద్వితీయంగా కొనసాగింది, చాలా విజయవంతమైంది ర్యాలీ కూడా. దానికి సంబంధించి కూడా మిమ్మల్ని చాలా అభినందించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థాయిలో ఎంత స్థాయిలో మీ ఓట్ బ్యాంక్ ఉంటుంది అనుకుంటున్నారు? దగ్గర 2.5 లక్షలు సుమారు ఉండొచ్చు. 240 నుంచి 250 దాకా. వాళ్ళంతా ఇప్పుడు మీరు కాంగ్రెస్కి పనిచేస్తున్నారా? పరోక్షంగా ప్రత్యక్షంగా బయటికి రాకపోయినా పరోక్షంగా మేము తీసుకునే నిర్ణయాన్ని చంద్రబాబు గారు సారథ్యంలో గత 20 సంవత్సరాల్లో మనం అధికారం కోల్పోయినందుకు గాను మళ్ళీ పూర్వవైభవానికి పునర్వైభవానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది కనుక చంద్రబాబు గారు అక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కూడా దాని ఫలితాలు ఉంటాయని చెప్పి, భవిష్యత్తు రాజకీయాల్లో ఉంటాయని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకోసం మా నిర్ణయం మరి ప్రగతి వైపు ముందుకు పోతుంది. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా 6 గ్యారంటీలు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలు ఇచ్చారు. 6 గ్యారంటీలో అమలుపరిచే దిశగా ఇంకా సమయం చాలా ఉంది. ఇంకా వారు కనుక అమలు చేసేది అంటుంటే ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి కనుక దానికి అదే పద్ధతిలో చంద్రబాబు గారి రాజకీయ వారసులుగా
మా శ్వాస మా ధ్యాస తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం కనుక ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ అయినా సరే మాకు అక్కడి నుంచి స్పష్టమైన అవగాహన లేనప్పుడు అటువైపు అడుగులు వేయడానికి ఖమ్మం పార్లమెంటరీ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బాధ్యత తీసుకున్నాను. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి అధికార పార్టీతో మీరు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు అతి త్వరలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కలిసి పనిచేస్తుందా? కొన్ని స్థానిక సంస్థలు కూడా మీరు కొన్ని సీట్లు అడిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారండి. మేము ఈ విషయంలో గతాన్ని, ప్రస్తుతాన్ని, గత అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము ఇచ్చిన సపోర్ట్ని, తర్వాత ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి సపోర్ట్కి ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మళ్ళీ ఇదే సహకారాన్ని అందజేస్తామని చెప్పి, దానికి మాకు కూడా మద్దతు ఇస్తామని చెప్పి వారు మన మంత్రివర్యులు వంగిరెడ్డి గారు కానీ, తుమ్మల గారు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా వారి మీద ఒక నమ్మకంతో నేను వారు కూడా తప్పకుండా ఇదే కంటిన్యూ చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం అనే పద్ధతిలో వారు కూడా అన్నారు. ఆ ఆలోచన వారికి వచ్చింది, మాకు వచ్చింది. దాన్ని మా ఆలోచన వారు పాజిటివ్గా స్వీకరించారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు కూడా మీ టీడీపీ నుంచి ఎదిగినటువంటి మొక్కే. ఇప్పుడు ఆయన కూడా మీ సహకారం కోరారు, మిమ్మల్ని దగ్గరికి వచ్చారు. ఆయన చంద్రబాబు నాయుడుగా మన టీడీపీ పార్టీలో చాలాసేపు ఆయన మీ అందరితో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి మీరు ఎందుకు అటువైపు అడుగులేదు? ఇక్కడ నామా నాగేశ్వరరావు గారితో నేను దగ్గరగా 9 సంవత్సరాలు పనిచేశాను. వ్యక్తిగతంగా నామా నాగేశ్వరరావు గారు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను ఎప్పుడు కూడా వారిని ఎప్పుడు కూడా నిందించే అవకాశం లేదు. వ్యక్తిగత వ్యవహారం వేరు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మంచిని కోరేటువంటి పద్ధతిలో మా నాయకుడు వాళ్ళ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా ముందుకు పోవడం అనేది జరుగుతుంది. ఎట్లా అంటే వారు కూడా వచ్చారు, అడిగారు. కానీ సార్ మీకు ఒకటే అడిగా, వారిని నేను ప్రత్యక్షంగా వారికి కూడా తెలుసు నా క్యారెక్టర్ ఏంటో. బీఆర్ఎస్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్, కేటీఆర్ మా నాయకుడిని పట్టుకొని దుర్మార్గుడు, క్రూరుడు, తప్పు చేసి ఇన్ని రకరకాలుగా బూతులు తిట్టినా కూడా మేము భరించాం. ఆయన జైల్లో పోయినప్పుడు మా ఆయన అకారణంగా జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ మద్దతు దొరికితే తెలంగాణలో పక్కింటి సంగతి, పక్క రాష్ట్ర సంగతి మనకెందుకని చెప్పి 18 లక్షల మంది సాఫ్ట్వేర్ వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఆయన వాళ్ళకి లాఠీ చార్జ్ చేసి మా నాయకుని మద్దతు తెలిపినందుకు కేసీఆర్, కేటీఆర్ దుర్మార్గంగా ప్రవర్తించారు. అలాంటి వాళ్ళని చూసి మన నామాగారికి మేము ఓటేయాలా? నామాగారి వ్యక్తిగతంగా చూసి మేము మా వ్యక్తిగత స్వార్థం కోసం నామాగారిని ఓటేయాలా? పార్టీ భవిష్యత్తు అంతే తప్ప నామాగారిని వ్యక్తిగతంగా మాకు రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో మా కుటుంబ పెద్ద ఆయన గతంలో తుమ్మల గారి లాగా అంత మాత్రం చేత పార్టీ నియమాలను కానీ పార్టీ భవిష్యత్తును కానీ మేము ఎవరికి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి టీడీపీ పోకడగల కారణాలు ఏంటని చెప్పి తెలియజేశారు. వీరితో పాటు మరో సీనియర్ నాయకులు గుత్తా సీతయ్య గారు పార్లమెంట్ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుస్తుందా. సార్ నమస్తే, చెప్పండి. టీడీపీ అడుగులు కాంగ్రెస్ పార్టీ వైపు నడవడాన్ని బట్టి మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఖచ్చితంగా మేము ఎన్నికల షెడ్యూల్ వచ్చిన అప్పటి నుంచి కూడా ఈ 10 రోజుల గ్యాప్లో వెయిట్ చేసాము. మా జాతీయ అధ్యక్షులు గారు ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా కార్యకర్తలందరికీ అండగా ఉంటాడని చెప్పి మేము అనుకున్నాం. అదే సందర్భంగా మా పార్లమెంట్ అధ్యక్షుడు మరి హఠాత్తుగా ఆఫీస్కి వచ్చి మరి రాష్ట్ర పార్టీ బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, బీజేపీకి మద్దతు ప్రకటించమని చెప్పారు. దాన్ని మేము పూర్తిగా విభేదించాం. ఎందుకంటే అఫిషియల్గా ఏదో పార్టీ కార్యక్రమం వస్తుంది అంటే స్టేట్ పార్టీ నుంచి కానీ లేకపోతే జాతీయ అధ్యక్షులు బాబు గారి దగ్గర నుంచి కానీ ఒక లెటర్ పూర్వకంగా వస్తుంది. ఆ లెటర్ని ప్రెస్ వాళ్ళకి అందజేస్తారు. ఆ రోజు ఆఫీస్లో పెట్టిన మీటింగ్ కూడా ప్రెస్ వాళ్ళు అందరూ అడిగారు, ఆ లెటర్ ఏమైనా ఇచ్చిండ్రా అని అడిగారు. ఏం లేదని చెప్పారు. మా ఏదో నోటుతో చెప్పినట్టుకంటే అందులో అంతకుముందు ప్రతిరోజు కూడా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గారు మాకు తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు లేదు, మేమే ఒంటరిగా పోటీ చేస్తున్నామని ప్రకటించిన సందర్భంగా మరి వాళ్ళు మా పొత్తు కోసం కనీసం అంత అమర్యాదగా మాట్లాడినప్పుడు వాళ్ళని పట్టుకొని పాకులాడాల్సిన అవసరం మాకు లేదు. దాంట్లో భాగంగానే అంతకుముందు మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొన్న లీస్టెడ్ జరిగిన ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీని మేము ఘాటుగా ఎదుర్కోవడం కారణం ఏంటంటే
తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి తాళాలు వేయాలి ఆఫీస్కి అని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ని ఈ జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఇస్తే మన పార్టీ ద్వారా వాళ్ళకి విజయం చేకూరిస్తే మనకు గుర్తింపు ఉండదని చెప్పి ఆ గుర్తింపే మాకు ఈరోజు కూడా మరి ఈ 4 నెలల కోసం కాంగ్రెస్ పార్టీని ఎందుకు విభేదించాలనో మరి అవతల వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన విజయం వెనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రమ, నాయకుల కృషి, పట్టుదల ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క స్నేహబంధాన్ని ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగించి ఇక్కడ బీఆర్ఎస్ యొక్క ఓటమికి, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి విజయానికి ఖచ్చితంగా మేము కలిసి పనిచేస్తాం. విజయం సాధించే వరకు కూడా వెనకాడం. ఈ నేపథ్యంలోనే బీజేపీకి మద్దతు ఇవ్వాలని మాకు స్పష్టమైన ఆదేశాలు ఎక్కడి నుంచి లేవు. ఇది కేవలం వాళ్ళ యొక్క అవగాహన లోపంతోనే జరిగింది తప్ప ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ తోటే అడుగులు వేయాల్సిందే. కాంగ్రెసే మాకు ఖచ్చితంగా సమైన మిత్రబంధం అని చెప్పి కెరటం న్యూస్కి తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం. నమస్తే అండి, నా పేరు వాసిరెడ్డి భాస్కర్, టీఎన్టీసీ ఆర్గనైజేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఇక్కడ మేము నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే ఈ ఖమ్మంలో కూడా ఇప్పుడు మా కోరపాటి వెంకటేశ్వర గారు మరి రాష్ట్ర కమిటీలో ఉన్నారు, మరి కార్యదర్శిగా ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం ఇన్ఛార్జి. 7 నియోజకవర్గాలు ఉన్నప్పుడు మా అధ్యక్షులు గారు చేసిన తప్పు ఏంటంటే 7 నియోజకవర్గాలు ముందు కూర్చొని మాట్లాడుకున్నాక ఎవరైనా రాష్ట్ర కమిటీ నుంచి ప్రకటించి ఇక్కడ జిల్లా కమిటీ ప్రకటిస్తారు. సిస్టమ్ ఏ పార్టీకైనా. అసలు 7 కూర్చోకుండా ఆయన వచ్చి 3 పార్టీలను పిలిచారు. అదొకటి. మా కోరపాటి వెంకటేశ్వర గారు కూడా నిర్ణయం తీసుకోకపోతే మేమందరం పార్టీ నష్టపోతుంది, ఇష్టం మీద చేయాలంటే తీసుకున్నాం. మెయిన్గా మా కోరపాటి వెంకటేశ్వర గారు మేము ఎందుకు నిర్ణయం తీసుకున్నాం అంటే వాస్తవం ఒకటి ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మమ్మల్ని ఎట్ట మాట్లాడారంటే మా చంద్రబాబు గారు అసలు టీడీపీ పార్టీ ఉండదు, అదే ఆడ ఉందన్నారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. కాంగ్రెస్ మరి టీడీపీ ఇది అంటారు కదా, మరి కాంగ్రెస్ వల్ల ఇక్కడ నష్టం లేదు కదా. ఆ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఎట్టుంది, నిర్బంధం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ పాలన ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్లో కూడా మార్పు వచ్చింది కదా. ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ, 3 పొంగులేటి గారు కానీ, మన తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. మనకి ఈ జిల్లాలో మళ్ళీ రేణుకా చౌదరి మేడం గారు మరి రాజ్యసభ వచ్చారు. ఇంతమంది డైనమిక్ లీడర్లు ఉన్నప్పుడు మరి మా పార్టీకి నష్టం చేయం, మీకు మున్సిపల్ కార్పొరేషన్లో ఇస్తాం, అన్నీ ఇస్తామని పొంగులేటి గారు, తుమ్మల గారు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. నేను ఒకటేనండి, మా ఆఫీస్కి కొంతమంది అన్నారు కదా బీజేపీకి ఇస్తున్నారు, మీరు ఆఫీస్కి ఎందుకు పోవట్లేదని. కొంతమంది బీజేపీకి ప్రకటించాక ఆఫీస్కి మాకు పోవడానికి భయం లేక కాదు, మా దగ్గర బలం ఉంది. కానీ మేము అనుకుంటే పర్సన్ కాకూడదు కదా. వాళ్ళ అవగాహన లోపంతో 5-6 చేసి వాళ్ళ ఆఫీస్కి రాకూడదు, రావట్లేదు, ఏడో పెడుతున్నారని బక్కా వస్తాం, ఆఫీస్లోనే పెడతాం. ఆఫీస్లో మీ ప్రెస్ మీట్ పెట్టాం, మాకేం భయం, మేము అంతా కమిటీలో ఉన్న వాళ్ళం. ఇది ఏదో తెలియని వాళ్ళు అంటున్నారు ఈ టైంలో. ఈ తెలుగుదేశం కొన్ని గొప్పతనం ఏంటంటే రెచ్చగొడితే ఎవరెవరో మేము స్పందియం. కొంతమంది ఏమంటారు, వాడిని సస్పెండ్ చేయి, వీడిని సస్పెండ్ చేయని. ఏంది సస్పెండ్ చేసేది? ఎవరు పదవుల్లో ఉన్న వాళ్ళు కాదు, ఒక కార్యకర్తలు ఎవరో 2-3 వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏదో అమ్ముడు పోయారు. కోరపాటి గారు అమ్ముడు పోయారు. కోరపాటి గారికి రూపాయి అవసరమా? మాకు అవసరమా? మేము ఎన్ని లేకపోయినా మేము కోరపాటి గారిని ఎప్పటి నుంచో చూసాం. జేబులో నుంచి తీసి 2 సార్లు చేసినా ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఈ జిల్లా ఆఫీసులో కరెంటు బిల్లు కట్టే పరిస్థితి కూడా మరి లేరు. 15,000 కరెంట్ అనకూడదు, ఇప్పుడు కొన్ని చెప్పకూడదు. 15,000 కరెంటు బిల్లు కట్టమంటే రాష్ట్ర కమిటీ అడుగు. నేను అడిగితే పదవి ఇచ్చారు అంటాడు. 3 పదవులు తీసుకున్నారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జి, మళ్ళీ పార్లమెంట్ కమిటీ. 3 పదవులు తీసుకొని పార్టీకి న్యాయం చేయాలి కదా, అందరం కలపపోవాలి కదా. నాయకుడు అనేవాడు ఆయనే ఒక గ్రూప్ తయారు చేసి, జిల్లా అధ్యక్షులు గారు ఒక గ్రూప్ తయారు చేసి. ఎందుకంటున్నా అంటే నేను ఓపెన్ చదువుతున్నాను, నా ఇంటి పేరే అయినా నేను భయపడను, నాది అక్కడ ఏరియా అదే. కానీ పార్టీ మాకు ముఖ్యం. చంద్రబాబు గారు మేము చంద్రబాబు గారు చేయలేదు. 82 నుంచి చర్చకు కూర్చుందాం. ఇది అయ్యాక అసలు ఎవరు పార్టీ ఎవరైనా ఆఫీస్లో కూర్చొని మనం చర్చించుకుందాం. మా రాష్ట్ర కమిటీలో కూర్చొని ఆడ కూర్చొని సిద్ధమని ఇన్ని పిచ్చి ఆలోచనలు సస్పెండ్ చేయండి. ఏంది అది? ఎవరిని సస్పెండ్ చేసేది? మమ్మల్ని ఖమ్మం నగరాధ్యక్షుడిని. మేము ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ముందుగా మా డివిజన్ అధ్యక్షులు అందరూ, కార్యదర్శులు అందరూ కూర్చోబెట్టి మాట్లాడుకొని మన పార్టీ శ్రేయస్సు ప్లస్ మనం ఈ 4-5 సంవత్సరాల్లో మన మనుగడ ఎట్టుంటుందని గుర్తించి పెట్టుకొని మనకు పైన ఎమ్మెల్యేలు ఎట్లయితే వాళ్ళతో బంధుత్వం పెట్టుకున్నామో కాంగ్రెస్ వాళ్ళతో, దీంతో కూడా మనం శత్రుత్వం పెట్టుకోవడం అవసరం అనుకొని మళ్ళీ బంధుత్వంతో పోయి ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళతో మనం పనులు చేయించుకొని మనకు ఏదైతే ఉన్నాయో రిజన్లలో మనకు అధికారం లేదు కాబట్టి కొంతకాలంగా ఇప్పుడు మన ఈ అధికార పార్టీతో మనం ఉండి మన పనులు చేయించుకుంటూ మన కార్యకర్తల అభిమానం, కార్యకర్తల పనులు, డివిజన్ ఏది ఉన్నా ఏ సమస్యలు ఉన్నా మనకి ఒక హామీ ఇచ్చారు. కానీ నీ నగరాధ్యక్షుడు అయి ఉండి కూడా నన్ను ఇంతవరకు ఆ బీజేపీ వాళ్ళు కానీ, ఆ బీజేపీ క్యాండిడేట్ కానీ ఇంతవరకు నన్ను కలవకపోవడం నన్ను చాలా నాకు బాధ అనిపించింది. వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ కమిటీతో సంబంధం కలిసి వాళ్ళతో పోయి చేసుకోవడం వల్ల నాకు చాలా బాధ అనిపించి నేను వాళ్ళతో చేయలేకపోయాను. అందులో నాకు అది పద్ధతి ఇష్టం లేదు. మేము కాంగ్రెస్తోనే ఫస్ట్ నుంచి మద్దతు ఇద్దాం అనుకున్నాం, ఆ కాంగ్రెస్తోనే వెళ్తున్నాం.
కాంగ్రెస్ దానికే మేము మద్దతు చేసుకున్న డివిజన్ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ మీ అందరూ పురపాలక గారు కూడా బాగా ఒత్తిడి చేసి సార్ ముందుకు పడకపోతే సార్ మనం ముందుకు పడకపోతే ఇబ్బంది పడుతున్నాం ఖచ్చితంగా మీరు దీన్ని నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తే పురపాలక గారు మనం 2 రోజుల కింద నిర్ణయం తీసుకొని దీన్ని కొనసాగుతున్నాం. ఇది అదే పద్ధతిలో ఇప్పుడు ఆ డివిజన్